నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీ కథలు హ్మ్. మనం కలిసినప్పుడల్లా 1, 2 భాగాలు 1, 2 టాపిక్స్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు హైమావతికి సంగతి చెప్పాం. అవునండి. సరే, ఈ హైమావతి మన జయభద్రుడు ఇద్దరు పెళ్లి చేసేసుకుందాం, అందరం కలిసి ఉందాం, తర్వాత ముందు మీ రాజ్యానికి తర్వాత మా రాజ్యానికి పోదాం అనుకున్నారు. వీళ్ళకిద్దరు కలిసి ఏం చేశారు, ఓ పల్లెటూరు చేరారు, ఒక ఊరు. ఊళ్ళో ఒక సత్రంలోకి దిగారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా, అతను రాత్రికి రాత్రి బయటకు వచ్చేసాడు. ఈ అమ్మాయి ఇద్దరు నూతులో పడ్డవాళ్లే. సరే, ఏం చేశారు, ఈ అమ్మాయి చెవి కమ్మ ఒకటి అమ్మేసి, రాజకుమార్తె కదా, వస్తువులు ఉన్నాయి ఒంటి మీద, పెళ్లి కూతురుగా తయారయ్యి ఉంది కదా. అవును. సరే, ఏం చేశారు, ఒక వస్తువు అమ్మేసి సరే ఒక చోట ఆ పూటకు కావాల్సిన భోజన సామాగ్రి అవన్నీ ఏర్పరిచారు. సరే, అక్కడ ఉన్నారు. ఉండేసరికల్లా ఏ సత్రంలో అయితే వీళ్ళు దిగారో అక్కడ ఇద్దరు బ్రాహ్మణులు మాట్లాడుకుంటున్నారు. మామూలుగా సత్రాలు అనేసరికల్లా ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి ప్రయాణం చేసే వాళ్ళంతా సత్రాల్లో దిగుతారు, ఏదో మాట్లాడుకుంటారు. ఇప్పుడు హోటళ్ళు ఎలా ఉన్నాయి, ఇదివరకు ఇవి తక్కువ ఉండేవి, ధర్మ సత్రాలు లేదా ఇది పెయిడ్ సత్రాలు 2, 3 ఉండేవి ఊరు మొత్తానికి, లేదా ఒకటి ఉండేది. హోటల్స్ అనేసరికి ఎవరికి వాళ్ళకి సపరేట్ రూమ్స్ ఉంటాయి. ఇవి అట్లా ఉండవుగా. భోజనశాల ఒకటి, విశ్రాంతి తీసుకునేందుకు ఒక మందిరం, అట్లా ఏదైనా ప్రత్యేకంగా కుటుంబాలతో ఉన్న వాళ్ళకి 1, 2 గదులు ఇచ్చినా భోజనాలకి విశ్రాంతికి హాల్లో కూర్చోడానికి కామన్ ప్లేస్లే ఉండేవి. ఇద్దరు బ్రాహ్మణులు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు వింటున్నారనమాట. వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటారు, ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మనం కూడా వచ్చేవాటు పడేస్తాం. ఈ మగధ రాజకుమార్తె అయిన హైమవతిని తండ్రి ఏమో గుణవర్మకి ఇస్తానని, తల్లేమో లాట రాజకుమారుడికి ఇస్తానని మాట్లాడుకున్నారు. తీరా ఆ పిల్లేమో కనపడకుండా పోయింది. వీళ్ళేం చేశారు, తండ్రి ఏమో ఈ గుణవర్మకి ఒక దాసి పిల్లనిచ్చి పెళ్లి చేసేసారు. మరి పెళ్లి కూతురు మిస్ అయిపోయింది. అది ప్రత్యేక ఓపెన్ గా జరిగిన పెళ్లి కదా. తండ్రి ఏం చేశాడు, గుణవర్మ కబురు చేశాడు, వాళ్ళంతా వచ్చేసారు. పెళ్లి కూతురు కనపడలేదు. పెళ్లి కూతురు చిలకెత్తకు ఒకదానికి మేలు ముసుగేసి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత అది రాజకుమార్తె కాదని తెలిసేసరికి వాళ్ళు చెడామడా పోట్లాడారు. ఈ లోపల లాటరాజు కుమారుడైన ఆ ధనవర్మ కూడా నాకు పిల్లనిస్తామని నన్ను పిలిచారని అతను పోట్లాడాడు. దాంతో ఇదంతా గల్లంత అయిపోయింది. వాళ్ళు రాజకుమార్తెను ఎవరు తెచ్చిస్తారో, ఎవరు పట్టుకొచ్చిస్తారో వాళ్ళకి ఏదో అర్ధరాజ్యం ఇస్తామని వాళ్ళు ప్రకటించారు. అదంతా నడుస్తోంది అని మాట్లాడుకున్నారు. ఓహో, ఇప్పుడు పెళ్ళి ఆగిపోయింది, మా అమ్మ నాన్న ఇవి బాధపడుతున్నారు, వెతుకుతున్నారు, నీ అమ్మాయికి అర్థమైంది. ఇంతలో ఆ బ్రాహ్మడు అన్నాడు, మనం ఇక్కడ ఈ రాజ్యానికి వెళ్ళాం కదా, మణిప్రస్థంలో ఒక ఆవిడ ఎంత చక్కటి దాన ధర్మాలు చేస్తుందో అన్నాడు. అనేసరికల్లా ఎవరు ఏమిటి డిస్కషన్ వచ్చేసరికల్లా సునీతని రాజుగారి 7వ కోడలు, జయభద్రుడి భార్య. అతని సంపాదన ఏమిటో ఎన్ని మణులు తెచ్చిస్తాడయ్యా పెళ్ళానికి. ఆ అమ్మాయి అవన్నీ దానం చేస్తుంది. భార్య భర్త చక్కగా దానాలు చేస్తారు. ఈయనకి అర్థం కాలేదు జయభద్రుడికి, వీడెవడు, నేనేమిటో ఇక్కడే ఉన్నాను, పెళ్ళాం ఎవరిచ్చింది దానాలు చేస్తుంది, నేను ఆ అమ్మాయి మొహం కూడా ఎరగనే, అసలు మొహం కూడా తెలీదు. ఆ అమ్మాయి ఊరికే అంటే ప్రిటెండ్ చేస్తుంది, జనాల్ని ఇలా మోసం చేస్తుంది అనుకున్నాడు. నిజంగానే అక్కడ ఎవడో ఉన్నాడు అనుకోలేదు. అమ్మాయి అట్లా భర్త ఇస్తున్నాడని చెప్తుంది. ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఇస్తుంది, పుట్టిన నుంచి తెచ్చుకుని ఇచ్చుకుంటోందేమో. ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటి, తన సమస్య కంటే చాలా పెద్దది ఈ రాజకుమార్తె హైమవతి సంగతి ఇంపార్టెంట్. కాబట్టి మనం మీ ఊరే వెళ్దామన్నాడు. ఆ ఊరు దాటేసరికల్లా ఏమైంది, ఒక వ్యాపారస్తుడు ఎవరికో ఏం చేశారంటే అక్కడ ఒక సిద్ధ పురుషుడు కనపడ్డాడు. వాళ్ళకి కనపడితే ఆయనకి ఈ అమ్మాయి తాలూకు ఒక కడియం ఆయనకి గిఫ్ట్గా ఇచ్చారు. ఏదో ఆయన దగ్గర కాసేపు మాట్లాడి మరి ఏదో ఒక వస్తువు వాళ్ళు వీళ్ళంతా, ఆవిడ రాజకుమార్తె, ఈయన రాజకుమారుడు, ఎవరితోటైనా మాట్లాడితే వాళ్ళకి బహుమతులు ఇవ్వటం వీళ్ళకి ముందు నుంచి అలవాటు. ఈయన దగ్గర ఏం లేవు, ఆవిడ ఒంటి మీద పెళ్ళాం కదా, ఆవిడ వస్తువులని ఈయనవే. ఆయనకు ఒక వస్తువు ఇచ్చారు. వస్తువు ఇస్తే ఆయన ఒక వ్యాపారస్తుడికి ఎవరికో అమ్మాడు ఆ వస్తువుని. వీళ్ళు ఇంకొక ఊరు వెళ్ళేసరికి వీళ్ళకు కొత్తగా ఏం తెలిసింది, ఈ గుణవర్మ ధనవర్మ ఇద్దరు కలిసి ఈ అమ్మాయి హైమవతి వాళ్ళ నాన్నని జైల్లో పెట్టారు. ఓహో, నాకు కావాలంటే నాకు కావాలి పెళ్లి కూతురని. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇంత అందగత్తె అని, చాలా గొప్ప సౌందర్యవతి అని వాళ్ళకి తెలిసిందో, ఆ పిల్ల మాకే కావాలనుకుని కొట్టుకోవడం మొదలుపెట్టారు. తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ఇద్దరు కలిసి అమ్మాయిని వెతికి, ఆ అమ్మాయి ఎవరిని వరిస్తే వాళ్ళు పెళ్లి చేసుకునేటట్టు, రెండో వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్టు ఒప్పందానికి వచ్చారు. రాజ్యంలో సగం ఇచ్చేసేటట్టు. ఒకళ్ళేమో అర్ధరాజ్యము పిల్ల తీసుకుంటారు, రెండో వాడేమో అర్ధరాజ్యం తీసుకుంటాడు. మాట్లాడుకుని ఆ పని నాన్నని జైల్లో పెట్టారు. అది వినంగానే ఈ పిల్ల ఏడవడం మొదలుపెట్టింది, అయ్యో మా అమ్మో మా నాన్నో అని. సరే, ఇతనేమన్నాడు, జయభద్రుడు నువ్వు కంగారు పడకమ్మా, మనం అక్కడికి వెళ్ళి అసలు ముందు వీళ్ళ సంగతి చూద్దాం, ఊరెళ్ళి కనుక్కుందాం. హైమవతిని వెతికించడం మొదలుపెట్టారు గుణవర్మ ధనవర్మ ఇద్దరు. వాళ్ళకి ఓ పల్లెటూళ్ళలో
ఒక బ్రాహ్మడి దగ్గర అంటే ఒక సత్రం యజమాని దగ్గర ఈ అమ్మాయి చెవి కమ్మ దొరికింది. రాజకుమార్తె చెవి కమ్మలు అవి ప్రత్యేకమైన వస్తువులు. ఆ, ఈ తెలిసిపోతాయి. అమ్మాయి ఆభరణము ఒక సిద్ధుడికి ఇచ్చినట్టు తెలిసింది. కాబట్టి ఈ ఊళ్ళల్లోనే ఎక్కడో ఉందని వెతికిస్తున్నారు. సరే ఇతను అన్నాడు, నువ్వు కంగారు పడకు, మనం ఆ ఊరు వెళ్ళి వాళ్ళ సంగతి చూద్దామన్నాడు. అనుకుని ఏం చేశారు, ఆ ఊరికి వెళ్ళిపోయారు, రాజ్యానికి, మగధ రాజ్యానికి వెళ్ళిపోయి రాజ్యంలో చూస్తే రాజుగారు రాణిగారు ఇద్దరు జైల్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ రాజకుమారులు ఇద్దరు రాజ్యం చేస్తున్నారు. సరే ఇతను ఏం చేశాడు, ఈ అమ్మాయిని ఒక రహస్యంగా ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకున్నాడు, ఒక రాజభవన్ లాంటి ఒక సౌధం. ఆ అమ్మాయిని అక్కడ ఉంచి తను పోయి ఏం చేశాడు, ఈ రాజకుమారుడి అవతారం కాకుండా ఒక రాజోచితమైన ఒక వేషం వేసుకున్నాడు. రాజకుమారుల అలంకారాలు వేరే ఉంటాయి, బొడ్డును పిడిబాకులు, పచ్చల బాకులు, కోర మీసాలు, తలపాగా కుచ్చుల తలపాగాలు వేరేగా ఉంటాయి. అలా కాకుండా ఒక రాజుని అప్రోచ్ అవ్వడానికి ఎవరైనా ఆశ్రయించి వచ్చిన వాళ్ళు ఎలా ఒక సింపుల్గా ఒక మర్యాదకరమైన జెస్చర్ ఉండేలాగా అలాంటి వేషం వేసుకుని ఈ గుణవర్మని ధనవర్మని ఇద్దరిని విడివిడిగా అప్రోచ్ అయ్యాడు. వాళ్ళిద్దరితోటి స్నేహం చేశాడు. ఏదో రాజకుమారుడి స్నేహితుడని చెప్పి వీళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ చేశాడు. చేసిన తర్వాత ఇద్దరికి అసలు ఆ అమ్మాయి పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఏంటో కనుక్కున్నాడు. కనుక్కుంటే ఆ ధనవర్మ ఏం చెప్పాడంటే, నేను ఆ అమ్మాయి కనుక దొరికిందో వీడిని చంపేస్తా, వాళ్ళ అమ్మా నాన్నని కూడా చంపేస్తాను, నన్ను మోసం చేశారు వాళ్ళు, వీడిని చంపేస్తా అంటే, అవురా చంపేసే ఉద్దేశం ముందు వీళ్ళు మాట్లాడుకున్నది ప్రచ్ఛన్నంగా జనాలకు చెప్పింది ఏమిటి, అర్ధరాజ్యం కట్ చేస్తామని, పిల్ల ఎవరిని వరిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటామని ఓపెన్ గా ప్రకటించారు. కానీ కొడుకులో మాత్రం వాడికి వేరేది ఉంది, వ్యవహారం పగుంది, చంపేద్దామన్న ఉద్దేశం ఉంది. సరే ఏమన్నాడు, బాగా ఇద్దరితోటి ఫ్రెండ్షిప్ కుదిరాక ముందు ఒకటికి చెప్పాడు గుణవర్మకి, అయ్యో నీకు తెలీదు, ఆ అమ్మాయి ఎప్పుడో దొరికేసింది, నేను ధనవర్మ దగ్గర కూడా వెళ్తున్నా, ఆ అమ్మాయిని విడిగా పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు, ఆ అమ్మాయితోటి కలిసి ఉంటున్నాడు, కావాలంటే నీకు సాక్ష్యంతో సహా నిరూపిస్తానన్నాడు. గుణవర్మ ఆశపెట్టి ఊరివిడి దుంపదేగా, నాతో అర్ధరాజ్యం ఇస్తానని నాతో మాట్లాడాడు, వీడు ఇంత దుర్మార్గుడా అవురవురా, అదేమిటో చూపించు, వాడు అంతు చూస్తాను నేను అన్నాడు. సేమ్ డైలాగు ధనవర్మ దగ్గర కూడా చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, ఈ అమ్మాయిని ఏ సౌధంలో అయితే ఉంచాడో ఆ సౌధంలోకి ఇద్దరిని వేర్వేరు మార్గాల ద్వారా 2 గదుల్లో ప్రవేశపెట్టాడు. ఒక సెంటర్ గదిలో ఈ పిల్లని ఉంచాడు. ముందు గుణవర్మకి ఏం చెప్పాడంటే, నువ్వు ఇక్కడే ఉండు, ఇగో ఇక్కడ కిటికీ ఉంది చూసావా, అక్కడ నుంచో, ఈ పక్క గదిలోనే ఆ అమ్మాయింది, నువ్వు చూడు, నీ స్నేహితుడు, నువ్వు స్నేహితుడిగా భావించి అర్ధరాజ్యం పంచుకుంటామని నువ్వు భావిస్తున్నావు చూడు, వాడు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, వాళ్ళిద్దరు వీణ వాయించుకుంటూ ఉంటారు, రోజు వీణ వాయించుకుని పాటలు పాడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, నీకు వీణాగానం అవి వినపడతాయి, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నదానికి అదే గుర్తు. మామూలుగా ఓ అమ్మాయి ఎప్పుడు వీణాగానం వాయిస్తుంది భర్తతో ఉన్నప్పుడు ఆయన ఆనందింపజేయడానికి వీణ, ఆ రోజుల పద్ధతులు అవి. ఓకే, అప్పట్లో రొమాన్స్ ఇలా ఉండేదన్నమాట. కాబట్టి నువ్వు వినమని వీడు చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, తన ఆ గదిలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఎవరో ఒక మగవాడు వెళ్ళినట్టు కనపడుతోంది, వీణ వాయిస్తోంది, అమ్మాయి నవ్వులు కబుర్లు ఏవో మాటలు. అమ్మో అనుకున్నాడు గుణవర్మ, ఊరిని ధనవర్మ ఎంత దొంగ వెధవ వీడు. ఇది అయిపోయిందా, మళ్ళీ జయభద్రుడు ధనవర్మ దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయి ఆల్రెడీ దొరికింది, గుణవర్మతోటే ఉంది, ఫలానా గదిలో ఉంది, నేను నీ బయట తలిపేసేస్తాను, నువ్వు బయటికి రాబోక చూడు కావాలంటే నువ్వు అని చెప్పి వాడిని కూడా చూడమన్నాడు, ఆ 2వ రాజకుమారుడిని కూడా. జయభద్రుడు మళ్ళీ తన భార్యే కదా ఆ గదిలోకి వెళ్ళిపోయాడు. లోపల నుంచి వీణ వినపడుతుంది, తాంబూలపు వాసనలు వస్తున్నాయి, అగరత్తుల వాసనలు, ఇవన్నీ సింబాలిక్గా ఓ భార్యాభర్త కలిసి ఒక గదిలో ఉన్న సూచన బయట వాళ్ళకి తెలిసిపోయింది. కాసేపు అయ్యాక వాళ్ళిద్దరు లోపల ఇద్దరు కలిసి చేతులు నలిపేసుకుంటున్నారు, కోపాలు పళ్ళు నూరేసుకుంటున్నారు. పైగా అమ్మాయి ఏమో స్పష్టంగా కనపడింది, మగవాడు వీళ్ళకి స్పష్టంగా కనపడింది. ఎంత అందగత్తే, ఎంత బాగుందో. అంతకుముందు ఫోటో చూశారు వీళ్ళు, ఆ ఫోటో కూడా మన వల్ల క్లిక్ ఫోటోలు కావు కదా, చేత్తో వేసి సుమారుగా ఉంటుంది, వేగ్గా ఉంటే బాగానే ఉంటుంది. ప్రత్యక్షంగా అమ్మాయిని చూస్తే మహాసౌందర్యవతి. దీన్ని 2వ వాడు పట్టేసుకున్నాడు అనగానే ఉడుకుపత్తనని సహించలేకపోయారు. సరే ఏమనుకున్నాడు, ఇతను ఏం చేశాడంటే వాడి దగ్గరికి వీడి దగ్గరికి ఇద్దరికి వెళ్ళి చేరో దారిన వాళ్ళిద్దరిని పంపేశాడు బయటికి. తను మాత్రం తన భార్యతో హాయిగా ఉన్నాడు. మర్నాడు పొద్దునే చూసావని నేను చెప్పాను కదంటే, చూశారుగా, రాత్రంతా నిద్రపోలే వీళ్ళిద్దరు, ఎలాగైనా 2వ వాడి మీద పగ తెచ్చుకోవాలి. మర్నాడు పొద్దున సభలో వాళ్ళిద్దరూ పోట్లాడుకుని నువ్వంటే నువ్వని పొడుచుకు చచ్చారు చెరుకో కత్తితోటి. చచ్చిపోవటం ఏమిటి, వెంటనే వాళ్ళ నాన్నలిద్దరూ ప్రత్యక్షం అయ్యారు. మరి లాటరాజు కళింగరాజు ఇద్దరు రాజకుమారులు, వీళ్ళు ఇంకా రాజులు కాదు, యువరాజులు. వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళిద్దరూ కూడా యుద్ధం చేసుకుని అయిపోయారు.
అప్పుడు ఇతను ఏం చేశాడంటే మంత్రుల సహాయంతో ఆ రాజుగారు కుంతి భోజుడిని ప్రవేశపెట్టాడు. ఈ అమ్మాయి హైమావతి వాళ్ళ నాన్నని. ఆయన తన రాజ్యం తనకి ఇప్పించింది రాజకుమారుని చాలా మెచ్చుకుని, నాయన నువ్వెవరో వీళ్ళిద్దరికి భేదం సృష్టించావు, సామధాన భేద దండోపాయంలో భేదోపాయం ఉంది, ఒకళ్ళకొకళ్ళకి డివైడ్ అండ్ రూల్, వాళ్ళిద్దరికి ఇది పెట్టి నువ్వు ఇలా చేసావు, నాకు చాలా సంతోషం నాయన, నువ్వెవరు ఏమిటి అనగానే ఇతను ఏం చేశాడు, వెళ్ళి హైమావతిని తీసుకొచ్చి చూపించాడు వాళ్ళకి. చూపించేసరికి ఆనందం పట్టలేకపోయారు. కూతురు కనిపించేసరికి ఇది వరకు అనుకున్న సంబంధం, ఆల్రెడీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకుని ఉన్నారు. దాంతో ఆయన ఎంతో సంతోషించి ఆనందం పట్టలేక మళ్ళీ ఇంకోసారి వివాహ మహోత్సవం తేలిగ్గా జరిపించి ఈ అబ్బాయికి పట్టం కట్టి కూతుర్ని అల్లుడిని దగ్గర ఉంచుకున్నారు. కొద్ది రోజులు ఈ ప్రవాహంలో గడిచిపోతున్నాయి. ఇంతలో ఏమైంది, ఆ రాజ్యానికి కొంతమంది బ్రాహ్మణులు మణిప్రస్థం నుంచి వచ్చారు. ఓహో. వచ్చిన వాళ్ళల్లో ఒక ఆయన ఒక చక్కటి పచ్చల పతకం ధరించి ఉన్నాడు. ధరిస్తే సరే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. రాజ్యసభలో ఒక బ్రాహ్మణులు వచ్చినప్పుడు స్వస్తి చెప్తారు, రాజా నీకు జయమగాక అదగ్గాక ఇదగ్గాక నువ్వు గొప్పవాడి విప్పాలి, ఆ సూర్యచంద్రార్కం అంటే ఆ చంద్ర తారార్కము నీ కీర్తి ఉండాలి, అది ఇది అని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను ఎంతో మందిని, ఏమిటి దేశాల్లో విశేషాలు, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు అని అడిగితే ఆ బ్రాహ్మడు ఏం చెప్పాడంటే, నేను ఎంతో మంది మహాదాతలను చూశాను, మణిప్రస్థ నగరంలో ఉన్న సునీతి లాంటి దానపర్రాలని నేను ఎక్కడా చూడలేదు, ఆమె ఎంతో దానపర్రాలు, ఆ భర్త సంపాదన చాలా గొప్పది, ఎన్నో మణులు ఇస్తాడు, ఎంత ఖరీదైన మణులో అనేసరికల్లా ఇతనికి ఆవిడిచ్చిన మణి ఏదైనా మీ దగ్గర ఉందా అంటే, ఇదిగోండి ఈ పచ్చల పథకం అమ్మాయి ఇచ్చిందని మెడలో ఇచ్చి పథకం తీశాడు. దాన్ని లెక్క కట్టించడానికి కోట్ల రూపాయల ఖరీదు చేస్తుందట. అది అలాంటి మణి అసలు భూలోకంలో దొరకదు, ఆ పచ్చల పథకం. అసలు ఈ మణులు దైవమణుల్లాగా ఉన్నాయండి. ఆ అమ్మాయి ఇచ్చేవి చక్కగా భర్త తను పక్కపక్కన కూర్చుని ఎంత పనులు పండుగగా దానం చేస్తుందో అనగానే ఈయన ఉలిక్కిపడ్డాడు. నాయన ఎవరు ఏమిటి పక్కన ఎట్లా కూర్చుంటాడు, పోనీ ఇచ్చాడని అమ్మాయి అబద్ధం చెప్పిందంటే చెప్పచ్చు, పోనీను ఇప్పుడు డబ్బులు మణులు ఇవ్వడం కాదు, భర్తతో కూర్చుని దానం చేస్తుందంటే కూర్చునేవాడెవడు, నేను ఇక్కడే కదా ఉన్నాను అనగానే ఆయన అడిగాడు, ఆయన మీరు చూసారా అండి అని ఇతను అడిగాడు అనమాట. జయభద్రుడు అడిగేసరికల్లా ప్రత్యక్షంగా చూశానండి, అతను అచ్చు మీకు మళ్ళీనే ఉంటాడు, మీలాగానే ఉంటాడు, మిమ్మల్ని మీరు ఇక్కడ ఉన్నారు ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి ఇద్దరు వేరు వేరు అనుకోవాలి, కానీ మీ ఇద్దరు ఓ చోట ఉంటే అసలు ఎవరెవరో కూడా గుర్తుపట్టలేరు, డిట్టో ఆయన మీరు ఒకటే, నేను స్వయంగా అతను ఆవిడ ఇచ్చిన దానమే తీసుకున్నాను అన్నాడు. అనేసరికల్లా ఇతనికి భయం వేసింది, ఏదో జరుగుతోంది అక్కడ. ఆ అమ్మాయి ఎవరిని ప్రవేశపెట్టింది, తనలాంటి వాడిని, ఏదో కాస్త పోలికలు ఉంటాయి అన్నదమ్ములకి, నచ్చుగుద్దినట్టుగా ఎలా ఉంటుంది. అయితే ఏమనుకున్నాడంటే భార్యకి చెప్పాడు, నువ్వు కాస్త నువ్వు ఇక్కడే ఉండు, మా నగరం గురించి రకరకాల వార్తలు వింటున్నాను, అవి ఏమిటో తేల్చుకొస్తాను నేను, అవి తేల్చుకుంటే కానీ నేను నిర్ధారించుకోలేను, నేను వెళ్తానని చెప్పి తన ఊరికి బయలుదేరాడు. ఊరికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం. తప్పకుండా అండి. నమస్తే రంగు. నమస్తే చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.